2026 వరల్డ్ కప్ ఇండియాదే. అస్సలు తగ్గేదేలే వరల్డ్ కప్ 2020 మ్యాచెస్లో. 24 మందే 26 మందే కంటిన్యూగా కొట్టిన ఏకైక టీం ఇండియా. 3 వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ కొట్టిన ఏకైక టీం కూడా ఇండియానే. ఏం బ్యాటింగ్ అసలుకి. సూపర్ 8 సెమీఫైనల్స్ ఫైనల్స్ మాత్రం ప్రతి మ్యాచ్లో 200 దాటించినారు. బ్యాట్స్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. ఫైనల్లో మాత్రము అభిషేక్ శర్మ ఆడింది ఒక్క జింబాబ్వేతో అన్నాడు, మళ్ళీ ఈ మ్యాచ్ అన్నాడు. అయినా కానీ 50 కొట్టిపోయినాడు. తక్కువ బాల్స్లో 2020లో తక్కువ బాల్స్లో 50 కొట్టిన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. స్కోర్ అయితే 7 ఓవర్లు 8 ఓవర్లకి 100. అసలుకి ఒక్క దశలో 270 280 ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాము. కానీ జిమ్మీ నేషం ఒక్క ఓవర్లో 3 వికెట్లు తీసినాడు. అప్పుడు కొంచెం స్కోర్ తగ్గింది. కానీ లాస్ట్లో శివం దూబే వచ్చి ఒకే ఓవర్లో 24 రన్లు కొట్టిపోయినాడు. 250 స్కోర్ మన చేతిలో ఉందంటే ఇంకా హ్యాపీగా గెలుపు మన దగ్గరే ఉన్నట్లే అనుకోవచ్చు. సో అది ఆ టోటల్ చూసి న్యూజిలాండ్ వాళ్ళు ఇంకా ఈ టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ బ్యాటింగ్ మనకు పడి వాళ్ళకి బ్యాటింగ్ ఇండియాకి ఎందుకు ఇచ్చామబ్బా అని ఖచ్చితంగా మైండ్లో అనుకుంటారు అసలుకి. సో ఆ స్కోర్ చూస్తేనే టెన్షన్ మొదలైంది. ఫస్ట్లోనే వికెట్ అయితే రావాల్సింది, దుబే క్యాచ్ మిస్ చేసినాడు. కానీ కంటిన్యూ వికెట్లు అయితే పడిపోతున్నాయి. ఇక 10 ఓవర్లకు అంతా మ్యాచ్ అయితే ఇండియా పక్కన వచ్చేసింది. కన్ఫర్మ్ అయిపోయింది ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అనేసి. ఎందుకంటే హోరాహోరీ మ్యాచ్ అయితే కాదు ఇది. సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్తో హోరాహోరీగా జరిగింది లాస్ట్ ఓవర్ వరకు. కానీ ఈ ఫైనల్ మాత్రము వార్ వన్ సైడ్. అసలుకి సింహము జింక మీద ఎట్లా దాడి చేస్తుందో అట్లా న్యూజిలాండ్ టీం మీద ఇండియా టీం దాడి చేసింది. న్యూజిలాండ్ టీం మీద 3 మ్యాచ్ల్లో వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ కూడా గెలిచలేదు ఇండియా. అసలు స్ట్రైక్ బాగలేదు ఇండియాది న్యూజిలాండ్ టీం మీద. అట్లాంటిది ఫైనల్లో మాత్రం ఈసారి విశ్వరూపం చూపిస్తారు న్యూజిలాండ్కి. ఏంది ఇండియా టీం ఇంత స్ట్రాంగ్ అయింది అనుకుంటారు వాళ్ళు. బ్యాటింగ్లో ఎప్పుడు స్ట్రాంగే. ఏమంటే ఒక్కోసారి ఒకరు ఆడకపోవచ్చు, కానీ ఈసారి మాత్రం స్టార్టింగ్లో ఆడిన ప్రతి ఒక్కరు ఆడినారు. సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్, ఎక్సలెంట్ అన్నారు. ఇషాన్ కిషన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చిచ్చర్పీడిగా అన్నట్లు అన్నాడు. వరల్డ్ కప్ మాత్రం ఈసారి 2026లో వరల్డ్ కప్ ఎత్తుతామన్నాము, ఎత్తినాము. తగ్గేదేలే అసలుకి ఇండియా. 2020 వరల్డ్ కప్లో 2020లో ఇండియాని కొట్టే టీం లేదు అసలుకి. ఇంకా మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు, వాళ్ళని ఆడలేదు అసలుకి. ఇంకా వాళ్ళు వచ్చింటే ఇంకా వేరే రకంగా ఉండేది సీన్. అసలే ఈ టీంకే తట్టుకోలేకున్నారు అదర్ టీమ్స్. మెయిన్ టీం ఇంకా ఉంది. ఆ టీం తలుచుకుంటేనే బీభత్సం అనమాట బ్యాటింగ్లో. ఎక్సలెంట్. నిన్నటి నుంచి వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి చాలా అంతే హ్యాపీగా ఉంది అసలుకి. అసలు ఒక క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. అసలుకి నైట్ ఫుల్ పండగ, అసలు మా ఊరికి పండగ కాదు. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.